నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం పాలు గురించి మాట్లాడబోతున్నాం. కొంతమందికి పాలు త్రాగడం చాలా ఇష్టం. వారు పాలు త్రాగుతారు. రాజ్యాంగం కదా, మీరు కాన్‌స్టిపేషన్‌ను తొలగించడానికి త్రాగుతున్న అదే పాలు, అదే కారణంగా మీకు కొంచెం అనుమానం కలిగించవచ్చు. డాక్టర్ సాబ్, ఇది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా పార్కింగ్ పేషెంట్ వస్తే కలుస్తారు. అప్పుడు వారు నన్ను తరచుగా అడుగుతారు, మీరు ఎంత గంటలు నిద్రపోతారు? ఎప్పుడు నిద్రపోతారు? ఎప్పుడు లేస్తారు? మరియు రాత్రి ఎంతసార్లు మీరు విషం కోసం లేవాల్సి వస్తుంది? ఆ ఇంటరాక్షన్ జరుగుతుంటే తరచుగా నేను నిద్రపోతాను 10 గంటలకు, 6 గంటలకు, నా 8 గంటల నిద్ర. అప్పుడు వారు అడుగుతారు, రాత్రి ఎంతసార్లు లేవాల్సి వస్తుంది? డాక్టర్ గారు, 3 సార్లు లేవాల్సి వస్తుంది. నేను ఎందుకు లేవాల్సి వస్తుంది అంటే, మూత్ర విసర్జన కోసం లేవాల్సి వస్తుంది. నేను అడుగుతాను, ప్రోస్టేట్ సమస్య అయితేనా? నేను పరీక్ష చేయించుకున్నాను. నాకు అది లేదు. కాబట్టి మీరు రాత్రి నిద్రపోయే ముందు పాలు తాగితే అది సౌకర్యం కలిగిస్తుంది. పాలు తాగేవాడికి 99% ఇప్పుడు మీరు రాత్రి తాగిన నీరు చల్లగా లేదా వేడిగా, అది రాత్రి మీకు మూత్ర విసర్జన కోసం అనేకసార్లు లేవిస్తుంది మరియు మీ నిద్రను పదే పదే భంగం చేస్తుంది. ఇప్పుడు ఈ నిద్ర భంగం అవ్వడం అనే అలవాటు, ఇది చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంది. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. ఇప్పుడు మీరు 10 సంవత్సరాలుగా సరిగా నిద్రపోలేకపోతే, 3 సార్లు లేస్తుంటే, దాంతో శరీరం భారంగా అనిపిస్తుంటే, ప్రారంభ దశలో ఏమీ అనిపించదు, ఎందుకంటే శరీరం కొంచెం గట్టిగా ఉంటుంది, పోరాటం చేస్తుంది. కానీ మీరు 56 సంవత్సరాల వయస్సుకు చేరుకోవడం ప్రారంభించినప్పుడు, నిద్ర సరిగా రాకపోవడం వల్ల, అది పదే పదే భంగం అవ్వడం వల్ల, రోగిలో సమస్యలు పెరుగుతున్న అవకాశాలు కనిపిస్తాయి. అలాంటి రోగుల్లో సమస్యలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వారి నిద్ర సరిగా ఉండదు, సౌండ్ స్లీప్ ఉండదు, అందులో అంతరాయం ఉంటుంది. ఇప్పుడు ఆ అంతరాయం పాలు కారణంగా వస్తోంది. అప్పుడు మనకు ఇది ఏదైనా దృష్టి సమస్య అని అనిపిస్తుంది. మనం రోగితో ప్రాక్టికల్‌గా మాట్లాడినప్పుడు మనకు ఇది కనిపిస్తుంది. అయితే పాలు చెడిపోలేదు, పాలు తాగాలి, కానీ మీరు పడుకునే ముందు 2 గంటల ముందు తాగాలి. అంటే మీరు రాత్రి 10 గంటలకు పడుకుంటే 8 గంటల వరకు అన్ని ద్రవాలు, పాలు, నీరు అన్నీ ఆపేయండి. ఆ తర్వాత 2 గంటల్లోనే యూనిక్ నేషన్ పూర్తవుతుంది. శరీరంలో ఉన్న అదనపు నీరు బయటకు వస్తుంది మరియు మీకు వచ్చే నిద్ర చాలా సౌండ్‌గా ఉంటుంది. తరచుగా రోగి మరో తప్పు చేస్తాడు. అది రాత్రి నిద్రకు ముందు తీసుకునే మందులు ఎక్కువ నీటితో తీసుకోవడం. ఇది 2-4 మందులు ఉంటాయి. కాబట్టి మీరు 2 గంటల గ్యాప్ ఇస్తే మందులు కొంచెం ముందుకు తీసుకెళ్తే మీరు 10 గంటలకు తీసుకునే మందులు 8 గంటలకు తీసుకుంటే లేదా నిద్రపోయే సమయంలో తీసుకోవాల్సిన మందులు తక్కువ నీటితో తీసుకుంటే లాభం ఏమిటంటే మీ నిద్ర లోతుగా ఉంటుంది, సౌండ్‌గా ఉంటుంది. మీ మెదడుకు పూర్తిగా విశ్రాంతి లభించడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే మనం పగలు మేల్కొని ఉన్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు మన శరీరంలో విరామం జరుగుతుంది. అంటే విరామం జరుగుతూనే ఉంటుంది. కానీ ప్రతి రాత్రి మనం 8-9 గంటలు నిద్రపోతే మన శరీరంలో మరమ్మత్తు జరుగుతుంది. అందుకే మనం షాపింగ్ చేసి చాలా అలసిపోయి ఆటలు ఆడి వస్తే, వ్యాయామం చేసి వస్తే మనం నిద్రపోతాం మరియు నిద్రలేచి లేచినప్పుడు శరీరంలో తాజాదనం అనిపిస్తుంది. ఎందుకంటే శరీరంలో మరమ్మత్తు పూర్తయింది. ఈ మరమ్మత్తు మన మెదడుకు కూడా అవసరం. దెబ్బతిన్నది పునరుద్ధరించాలి. కాబట్టి మెదడుకు మనం విశ్రాంతి ఇవ్వాలి. నా వీడియోను చూస్తున్న వారికి నిద్ర రాకపోతే, తక్కువగా వస్తే, మధ్యలో విరిగిపోతే, మీకు అప్పగించిన డాక్టర్‌ను మీరు కాల్ చేసి చెప్పాలి, డాక్టర్ సాబ్, నా నిద్రలో సమస్య ఉంది. డాక్టర్ సాబ్ వీడియో చూశాను. నా నిద్రకు ఏదైనా చేయండి అని. ఎందుకంటే నిద్రపై మనం పని చేస్తే పార్కిన్సన్ రోగులలో, ఎక్కువ రోగులలో 70% రోగులలో పార్కిన్సన్ మొదటి నెలలోనే తగ్గడం ప్రారంభమవుతుంది. దీని ఉదాహరణను నేను అనేకసార్లు వీడియోలో చూపించాను, అనేకసార్లు ఉంచాను మరియు చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు పాలు తాగే అలవాటు కలిగి ఉంటే లేదా మీరు రాత్రి నిద్రకు ముందు నీరు తాగుతుంటే, మందులు తినడానికి ఎక్కువ నీరు తాగుతుంటే, కడుపు శుభ్రం కావాలని దయచేసి దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. సమయాన్ని ముందుకు తీసుకెళ్ళండి. నిద్రకు 2 గంటల ముందు అన్నీ ఆపేయండి. సరే, ప్రోస్టేట్ సమస్య ఉన్న రోగులకు
ప్రోస్టేట్ సమస్య ఉన్నవారికి. ఎందుకంటే పురుష రోగులలో 67 ఏళ్ల వయస్సులో ఇది జరుగుతుంది. ప్రోస్టేట్ సమస్య ఉంటుంది. వారు తమ ప్రోస్టేట్ మందులను మధ్యాహ్నం తీసుకుంటారు. అప్పుడు వారి మూత్ర విసర్జన సమస్య తొలగిపోతుంది. నిద్ర సులభంగా వస్తుంది మరియు ఎంత సులభంగా నిద్ర వస్తే అంత త్వరగా మీరు పార్కిన్సన్‌ను ఓడించగలుగుతారు. ఇది తెలుసుకునే ముందు మీరు పాకిస్తాన్ నుండి వచ్చిన రోగులను కలవాలని నేను కోరుకుంటున్నాను.